హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలి వీడియోలో చూసేద్దాం. మొదటిగా మనం 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని క్లీన్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టుకుని 1 గంట నానిన తర్వాత ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు మీ ఇష్టం, అది లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నట్లయితే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇవి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు బాగా పండిన టమాటీలను వేసుకోవాలి. బాగా పండిన టమాటీలు వేసినట్లయితే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది, అలాగే తొందరగా మగ్గిపోతాయి కూడా. ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే మనకి టమాటీలు అనేవి తొందరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 లేదా 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, టమాటీలు అనేవి మనకి మంచిగా మగ్గిపోయి కదా, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 1/2 కిలో వరకు బీరకాయలను తీసుకొని ఈ విధంగా బీరకాయ చివరి ఉంటుంది కదా, కాడవైపు భాగాన్ని ఈ విధంగా వేసుకున్నట్లయితే బీరకాయలు ఏమైనా చేదు ఉన్నా సరే మనకి చేదు అనిపించదు. కాబట్టి ఈ టిప్ చూడండి, మీరు తప్పకుండా చివర్లు మాత్రం వేసేసుకోండి. ఈ విధంగా బీరకాయలను వేసిన తర్వాత ఒకసారి ఈ తాలింపు అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి. మనకి ఈ బీరకాయలో ఉన్న వాటర్ చాలా ఉంటుంది, అదే దిగుతుంది మనం మూత పెట్టుకున్నట్లయితే. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అనేది ఎంత బాగా దిగిందో కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. చూడండి, ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. మీకు వాటర్ అవసరం లేదు, అలానే మగ్గించుకుంటామంటే వాటర్ స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. చూడండి, మనకి కర్రీ అనేది దగ్గర అయింది కదా. ఇప్పుడు మనం ఆఖరణ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ధనియాల పొడిని వేసిన తర్వాత మరోసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోలేదు అనుకుంటే మనం ఇక్కడ వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.